బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరిగిన ఐపీఎల్ 30వ మ్యాచ్లో ఆరంభం నుండి హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ఎస్ఆర్హెచ్ సింహ గర్జన దెబ్బకు చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేసినా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసినా కథలో మాత్రం ఎటువంటి మార్పు ఉండడం లేదు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఊచకోత దెబ్బకు ఐపీఎల్ షేక్ అయింది. క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీని పిచ్చకొట్టుడు కొట్టడమే టార్గెట్ అన్నట్లు ఒక్కొక్క ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఈ రోజు మ్యాచ్ ఆడారు. వీరి దెబ్బకి ఆర్సీబీ బౌలర్లలో 4 బౌలర్లు బ్యాట్స్మెన్ కు పోటీ పడేలా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ రోజు మ్యాచ్ కు దూరంగా ఉన్న సిరాజ్ మాత్రం హమ్మయ్యా నేను ఈ రోజు ఆడలేదు అని ఊపిరి పీల్చుకుని ఉంటాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, దినేష్ కార్తీక్ లు విశ్వరూపం చూపించి ఒకే సినిమాలో సలార్, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలను కలిపి చూపించినంత కిక్ ని అందించారు. కమ్మిన్స్ కెప్టెన్సీ తీసుకున్నాక ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కొదమ సింహాలలా కథన రంగంలో కలబడి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు అనే అపవాదు ఉన్న అబ్దుల్ సమద్ ఈ రోజు మ్యాచ్ లో 10 బంతుల్లో 33 పరుగులు చేశాడు. సమద్ చేసిన పరుగుల కారణంగా ఎస్ఆర్హెచ్ ఈ రోజు మ్యాచ్ లో సునాయాసంగా గెలవగలిగింది. ఈ రోజు మ్యాచ్ లో ఎవరి విధ్వంసం నచ్చిందో కామెంట్ చేయండి. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ సృష్టించిన విధ్వంసం కారణంగా ఈ మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ఆ వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్ లో 50 కంటే ఎక్కువ భాగస్వామ్యాలు 7 నమోదయ్యాయి. గతంలో ఏ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా 5 కంటే ఎక్కువ నమోదవ్వలేదు. ఈ మ్యాచ్ లో మొత్తంగా 81 సార్లు బంతి బౌండరీ దాటింది. ఒక టీ20 మ్యాచ్ లో ఇన్ని బౌండరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ రోజు ఎస్ఆర్హెచ్ చేసిన 287 పరుగులు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కాగా టీ20 చరిత్రలో మాత్రం 2వ అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో 4 ఆర్సీబీ బౌలర్లు 50 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ మ్యాచ్ లో 22 సిక్సర్లు కొట్టడం ద్వారా ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుని ఎస్ఆర్హెచ్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన హైదరాబాద్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బెంగళూరు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇక ట్రావిస్ హెడ్ అయితే గేర్లు లేని బుల్డోజర్లా విరుచుకుపడ్డాడు. బంతి ఏదైనా బౌలర్ ఎవరైనా బాల్ ని స్టాండ్స్ లోకి పంపడమే టార్గెట్ గా పెట్టుకుని ఉతికేశాడు. ఇదే క్రమంలో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్నాడు. అయితే 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా 3వ స్థానంలో కూడా ట్రావిస్ హెడ్ ఉండడం గమనార్హం. మరోవైపు అభిషేక్ శర్మ కూడా తాను ఏమాత్రం తక్కువ కాదు అనేలా బ్యాటింగ్ చేశాడు. దీంతో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కలిసి పవర్ ప్లేలోనే 76 పరుగులు చేసి బెంగళూరుని భయపెట్టారు. చూస్తుండగానే 100 పరుగుల పార్ట్నర్షిప్ ను కూడా నెలకొల్పారు. ఇక ఈ జోడీ ప్రమాదకరంగా మారుతుంది అని అనుకుంటున్న సమయంలో 9వ ఓవర్లో రీస్టాప్లీ చక్కటి డెలివరీతో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. దీంతో 108 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అయితే భారీ స్కోరు లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్ జట్టు ట్రావిస్ హిట్టింగ్ కి జతగా మరో హిట్టర్ క్లాసెన్ కి ప్రమోషన్ ఇచ్చి 1 డౌన్ లో బ్యాటింగ్ కి పంపింది. అతడు తనకి ఇచ్చిన రోల్ కి న్యాయం చేస్తూ తన తడాఖా ఏంటో చూపించాడు. ట్రావిస్ తో కలిసి క్లాసెన్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ తన విశ్వరూపం చూపిస్తూ బెంగళూరు బౌలర్లకు రక్త కన్నీరు సినిమా చూపించాడు. ట్రావిస్ బౌండరీలు సిక్సర్లతో విరుచుకుపడుతుంటే కోహ్లీ, డూప్లెసిస్ కు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఇక ఇదే జోరులో హెడ్ కేవలం 39 పరుగుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన హెడ్ ఫెర్గుసన్ వేసిన బంతిని మిస్టైమ్ చేసి 102 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ట్రావిస్ హెడ్ మొత్తంగా 8 సిక్సర్లు 9 ఫోర్లతో అలరించాడు. అతడి తర్వాత క్రీజులకు వచ్చిన మార్కరం, క్లాసెన్ తో కలిసి వీరబాదుడే మా లక్ష్యం అన్నట్లు బెంగళూరుపై విరుచుకుపడ్డాడు. ఇదే క్రమంలో క్లాసెన్ 31 బంతుల్లో 7 సిక్సర్లు 2 ఫోర్లతో 67 పరుగులు చేసి తన ప్రతాపం చూపించాడు. ఇక చివర్లో అబ్దుల్ సమద్ కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి పిచ్చ కొట్టుడు కొట్టాడు. మార్కరం కూడా 17 బంతుల్లో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. మొత్తంగా 20 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది. ఇదే సీజన్లో ముంబై జట్టుపై 277 పరుగులు చేసి ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన టాప్ జట్టుగా నిలిచిన తన రికార్డ్ని తానే బద్దలు కొట్టుకుని ఐపీఎల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో మొదటి 2 స్థానాల్లో హైదరాబాద్ జట్టే ఉండడం గమనార్హం. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బెంగళూరులో సిక్సర్ల వర్షం కురిపించారు. మొత్తంగా వారు 22 సిక్సర్లు బాదడంతో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది.
ఇక 288 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు ఆ టార్గెట్ ని ఛేదించే దిశగా ఆరంభంలో దూకుడుగానే ఆడింది. రన్ రేట్ 14కు తగ్గకుండా కోహ్లీ, డూప్లెసిస్ బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో 79 పరుగులు సాధించి మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరూ కూడా 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను అలరించారు. ఒకానొక సమయంలో లక్ష్యాన్ని కరిగించేస్తారా అని అనుమానం కలిగేలా బ్యాటింగ్ చేశారు. అయితే వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గమనించిన కమిన్స్ మార్కండేను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మయాంక్ మార్కండే అద్భుత డెలివరీతో కోహ్లీని బౌల్ చేశాడు. 20 బంతులు ఆడిన కోహ్లీ 2 సిక్సర్లు 6 ఫోర్ల సాయంతో 210 స్ట్రైక్ రేట్ తో 42 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ అవుట్ అయ్యాక ఆర్సీబీ బ్యాటర్ల పతనం మొదలైంది. కోహ్లీ అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన విల్జాక్స్ రన్అట్ అయిన విధానం ఒక విషాదమనే చెప్పాలి. ఉనద్గత్ వేసిన బంతిని డూప్లెసిస్ స్ట్రైట్ గా బౌలర్ పైకి కొట్టాడు. అయితే ఉనద్గత్ తన కుడి అరచేతిని దానిపై పెట్టడంతో ఆ బాల్ వెళ్లి వికెట్లకు తగలడం, ఆ సమయంలో జాక్స్ క్రీజులో లేకపోవడంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన పాటీదార్ 9 పరుగులు, సౌరభ్ చౌహాన్ డకౌట్ అయ్యి నిరాశపరిచారు. ఇక సూపర్ గా ఆడుతున్న డూప్లెసిస్ ఒత్తిడి పెరగడంతో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 28 బంతులను ఎదుర్కొన్న డూప్లెసిస్ 4 సిక్సర్లు 7 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరు జట్టుని దినేష్ కార్తీక్, లామ్రోర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. గెలుపు కష్టమే అని తెలిసినప్పటికీ నెట్ రన్ రేట్ ని కాపాడుకునే విధంగా సిక్సర్లు, బౌండరీలతో కాసేపు అలరించారు. అయితే ప్యాట్ కమిన్స్ మరోసారి రంగంలోకి దిగి 11 బంతుల్లో 19 పరుగులు చేసిన లోమ్రర్ ని బౌల్ చేసి ఇంటిదారి పట్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దినేష్ కార్తీక్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ 35 బంతుల్లో 237 స్ట్రైక్ రేట్ తో 7 సిక్సర్లు 5 బౌండరీల సాయంతో 83 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆర్సీబీ పరువు కాపాడాడు, కానీ గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో కమిన్స్ 3 వికెట్లు, మయాంక్ మార్కండే 2 వికెట్లు, నటరాజన్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.